వాతావరణం మారినా, కాలం మారినా, ఆహారం మారినా, ఏం మారినా సరే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి, సాఫీగా జీవితం వెళ్ళిపోవాలి అంటే మనలో ఏం పెంచుకోవాలి? వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. ఎందులో? శరీరంలో. మరి వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటి? వ్యాధి నిరోధక శక్తి అంటే ఏ శక్తి మన శరీరంలో ఉండి, ఏ శక్తి మన శరీరంలో ఉండి ఏ వ్యాధులు అంటే కారక బ్యాక్టీరియా, వైరస్లు ఇటువంటివన్నీ ఉంటాయి, వ్యాధికారక క్రిములు నుంచి రక్షిస్తూ ఉంటుందో అదే వ్యాధి నిరోధక శక్తి. ఆ శక్తి ఏం చేస్తుందంటే శరీరంలో ప్రవేశించినటువంటి బ్యాక్టీరియా, వైరస్ రూపం మాపుతుంది, నాశనం చేసేస్తుంది. ఆ శక్తినే మనం శక్తి అంటున్నాం, కానీ ఆ శక్తి ఎవరో కాదు, ఆ శక్తే ఆత్మశక్తి. ఏ ఆత్మశక్తి అయితే ఈ శరీరాన్ని రక్షిస్తుందో ఆ శక్తి లోపించడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. డాక్టర్లు ఏం చేశారంటే ఆ శక్తి శరీరంలో లేదు కాబట్టి ఏం చేశారు? యాంటీబయాటిక్స్ ద్వారా దాన్ని భర్తీ చేశారు. అది డాక్టర్లు చేసింది. పత్రి గారు మనకేం చెప్పారంటే మీరు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయండి. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో మీరు ఆలోచనలు లేని స్థితికి మీరు చేరుకున్నప్పుడు, ఆలోచనలు లేని స్థితికి మీరు చేరుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అపారమైన విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది అన్నారు. ఎంతసేపు అలా కూర్చుంటే అంతసేపు ఆ శక్తి మీ లోపలికి వస్తూనే ఉంటుంది. అందుకే నేను భీమవరం వచ్చి గంటలు గంటలు చేయండి అంట. మీరు ఎలా ఇక్కడ గంటలు గంటలు కూర్చునే కొద్దీ మీ శక్తి పెరుగుతూనే ఉంటుంది. ఆ శక్తే మీలో ఉన్న ఆత్మశక్తిని ఇంకా పెంచుతుంది. విశ్వశక్తి అంటారు, ఆత్మశక్తి అంటారు. అది వచ్చే కొద్దీ మీలో ఆ ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ, ఏ శక్తి ఎప్పటిదాకా రక్షిస్తూ ఉందో అది తగ్గింది. కొన్ని లోపాలు ఉండడం వల్ల మన దగ్గర కొన్ని చేయకూడని పనులు చేసాం, అంచేత తగ్గింది. దాన్ని పెంచుతుంది. అలా ఎవరైతే ఈ ధ్యానం బాగా చేస్తారో, శ్వాస మీద ధ్యాస, వాళ్ళకి తెలియకుండానే ఎంతో శక్తివంతులు అవుతారు. అంచేత వాతావరణం మారినా, ఆహార పద్ధతులు మారినా, ఏం జరిగినా కూడా వాళ్ళని ఏం చేయలేవు.